కంగ్రాచులేషన్ టు టాప్ ఫైవ్లో ఉన్న తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమానియల్, సంజన గారు. వీళ్ళ 5 మందికి మాత్రం కంగ్రాట్స్ చెప్పాల్సిందే. ముఖ్యంగా సంజన గారికి చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఆమె ఎక్కువ స్ట్రగుల్ పడుతూ వచ్చిండేది. భరణి గారు కూడా ఫస్ట్కిన వెళ్ళిపోకుంటే ఆయన డిజర్వ్. ఫస్ట్ ఎలిమినేషన్ కాకుంటే భరణి గారు ఉండే ప్లేస్ అది. కాకపోతే ఫస్ట్ ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని పెడితే అన్ఫేర్ అవుతుందనేసి సంజన గారిని పెట్టారు. అంతే తప్ప భరణి గారికి అంటే అనర్హులని మాత్రం ఎవరు అనుకోకూడదు. భరణి అభిమానులైనా వేరే వాళ్ళ అభిమానులైనా భరణి గారు కూడా ఈ వారం ఉన్నట్టు చాలా బాగా చేశాడు. ముఖ్యంగా కామెడీ పండించాడు ఈరోజు భరణి గారు. సరే, భరణి గారి గురించి వదిలేద్దాం. ఈరోజు మనము ఆ డబ్బులు చూపించడము బిగ్ బాస్ ఈసారి డబ్బులు చూపించి విన్నర్ అమౌంట్లో బొక్క పెడుతున్నారు. స్పష్టంగా ఈసారి విన్నర్కి వచ్చేది నాకు తెలిసి హాఫ్ చిప్ వస్తుంది. ఫుల్ చిప్ప ఎప్పుడు రాదు. చిప్ అని కాదు, అమౌంట్ డబ్బులు, ఆ బ్రీఫ్ కేస్ ఫుల్ రాదు, హాఫ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కాసుకొని ఉన్నారు. డబ్బు కోసము కంటెస్టెంట్ చాలామంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ డిజర్వ్ ఎవరున్నారు? అమౌంట్ వేళ తీసుకుంటే వీళ్ళు తీసుకోవాలి, వీళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రశ్నలు బట్టి చెప్పండి. మీరు కూడా లేదు, ఒక ఏమంటారు, ఒక హ్యూమానిటీతో ఆలోచన చేసి ఎవరు డిజర్వు? నాకైతే మాత్రం డీమాన్ పవన్కి ఇవ్వడము డిజర్వు అనుకుంటున్నా. మీకు అలాగ ఎవరైనా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. మీకు ఎవరికి ఇవ్వాలనుకున్నారు? కళ్యాణ్ అలాగే కామనర్స్గా ఉన్నాడు. కాకపోతే వాళ్ళు చెప్పే ప్రశ్నలు బట్టి చేయిస్తారా, లేదు వాళ్ళకున్న ఫైనాన్స్ స్టేటస్ బట్టి ఇస్తారా? వీళ్ళు చెప్పే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, ఇన్నాళ్ళు కష్టపడి ఓ రేంజ్లో పెట్టి ఇప్పుడు వచ్చి నేను సంఘ సేవ చేస్తాను అంటే, ఊపిరి సినిమాలో కార్తీ చెప్పినట్టు చెప్తున్నారు ఒక్కొక్కరు. ఏమని, నేను చిరంజీవి సినిమా వస్తే బ్లడ్ దానము అలాగే పులిహోర ప్యాకెట్లు ఇస్తాను అని కార్తీక్ చెప్తారు చూడు ఊపిరి సినిమాలో. అలా చెప్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు మన ఎవరు పల్లవి ప్రశాంత్ ఎలాగైతే చెప్తున్నాడో, నేను అందరికీ పంచుతానని చెప్పి బయట విన్నాక దుబ్బులు తిన్నాడు కదా, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి సాయం చేయలేదు అని. ఎందుకు వచ్చిందయ్యా మనకు? గెలుస్తామో గెలవమో, నేను ఇంత కష్టపడి ఆడుకున్నాను సార్, నాకు కావాలి, నా పిల్లలకు కావాలి, నా భార్యకు కావాలి, మా అమ్మకు కావాలి చెప్పుకోండి. అనవసరం కదా ఈ లేనివన్నీ. ఇంతకుముందు చెప్తా అంటవి ఎప్పుడు తెలుసా, మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే అట్లా ప్రైజ్ మనీ వస్తే ప్రతి ఒక్కడు నేను దానం చేస్తా, అప్పటి తీసుకోండి అంటారు. ఇప్పుడు లేదు అలాగా. ఆ ట్రెండ్ మారిపోయింది. మనం కష్టపడ్డాం సార్, మేము ఇంత నెలలు కష్టపడ్డాం, ఏదో మాకు తోచి సాయం చేస్తాం సార్, మేము చెప్పవన్నీ పోతుంది. అంతేగాని ఈ వ్యవహారం నాకైతే నచ్చవు. మనసులో ఉంటే మీరు చెయ్యండి పోయి. అంతేగాని ఇక్కడ ఏదో ప్రజల్లో నేను ఇంత ఇస్తాను అంత ఇస్తాను అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఇది. మీరు ఏమన్నా చెప్పండి. ఒకవేళ అట్లా చెప్పి ఇవ్వకపోవడము మంచిది కాదు కదా. ఇస్తే పర్వాలే, ఇస్తే నేను కూడా వద్దన్ను. చెప్పిచ్చినా చెప్పకుండా ఇచ్చినా నో ప్రాబ్లం. చెప్పినాక ఇవ్వకపోతే పల్లవి ప్రశాంత్ ఎలా ఇదైపోయాడు అబ్బాయి. ప్రతి ఒక్కడు అరే నువ్వు కన్నింగ్ గడపడు అది ఇది అని ఎంతమంది తిట్టారు. ప్రశాంత్ని అమౌంట్ ఇస్తానని చెప్పి ఆ అబ్బాయికే ఉండదు, మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఇస్తారు, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చేసుకున్నట్టు. ఇప్పుడు అవసరమా మనకు ఆ గొడవ? అది వదిలేద్దాం. వీళ్ళలో మనకి నిజంగా డిజర్వ్ ఎవరు, అమౌంట్ ఎవరికి అవసరం? నాకు తెలిసి డీమాన్ పవన్కి స్పష్టంగా అవసరం. ఎందుకంటే వాళ్ళ నాన్నకు ఆపరేషన్ ఉంది. ఇందులో తన ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్గా ఉన్నాడు. తన వల్ల తనకి ఇవ్వడం మంచిదే. కాకపోతే చూద్దాం అతను టాప్ 3 వస్తాడా లేదు. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం పోతే ఈసారి డీమాన్ పవన్ మన ఇమానుయల్ కన్నా ముందు రావడము ఆర్డర్ అదే కదా మనకు. ఫస్ట్ తనూజ, నెక్స్ట్ ఎవరు? డీమాన్ పవన్, తర్వాత ఇమానుయల్, తర్వాత సంజన. అలా చూసుకుంటే ఇమానుయల్కి ఇతనికి చాలా టైట్గా ఉంది. అంటే ఓటింగ్స్లో చాలా పోటాపోటీగా జరిగిందని చెప్పచ్చు. నేను కూడా అదే చెప్పడం. ఇంతకుముందు ఓటింగ్లో
ఖచ్చితంగా ధీమాన్ పవన్కి ఇమానుయల్కు చాలా బాగుంది ఓటింగ్లో. ఎందుకంటే రీతువి అలాగే మన కళ్యాణ్ లేకపోవడము ఇవన్నీ ప్లస్ అయినాయి మన ధీమాన్ పవన్కి. ఇంతకుముందు ముఖ్యంగా మన ఇమానుయల్కి కూడా ఓటు బ్యాంకు లేదు. ఉంది అంటే ఉంది. వీళ్ళంతా కాంపిటీషన్లో వచ్చినప్పుడు తగ్గుతుంది, లేదు ముందు నుంచి వచ్చిందంటే వచ్చేది. అందుకే చెప్తున్నాను, దయచేసి మీ అభిమానులకి ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఈ వారం ఉంది, ఈ వారం దయచేసి జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు కష్టపడి ఇంత చేసి ఇన్ని చెప్పి వాళ్ళ గురించి ఈ టైంలో వదిలేయడం కరెక్ట్ కాదు. అది ఎవరి అభిమానులన్నా కానీ, తనుజాన్ అంటారా, లేదా కళ్యాణ్ అంటారా, ధీమాన్ పవన్ అంటారా, ఆఖరికి సంజన గారు అంటారా, ఎవరైనా కానీ మీ అభిమానులకి ఖచ్చితంగా వేసుకోండి. మనం ఏమంటే మన తనుజ ఫ్యాన్స్ కాబట్టి మన తనుజ కల్లా చెప్తాం, అది మన ధర్మం. అది కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేసుకోండి, మనం మాత్రం తనుజకి వేసుకోండి. సరే, వీళ్ళు ఎలా ఉంటే ఫస్ట్ భరణి గారిని పిలుస్తారు, నాగార్జున సార్ పిలిచి, భరణి నీకు ఈ అమౌంట్ వస్తే నువ్వు ఏం చేస్తావంటే, అదే చెప్తాను లేదు ఇదే ఆయన, ఎందుకంటే ఇక్కడ హౌస్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోను, ఇలాంటివన్నీ అవసరం అంటారా, నాకు ఇట్లాంటివి నచ్చవు. మీరేమన్నా అనుకోండి, అరే అతను ఇస్తా అంటే మీదేం పోతుంది అనొచ్చు మీరు. ఎందుకు అవసరము, వచ్చినా రాకపోయినా సార్, వస్తే నేను చూస్తాను సార్, నా మనసులో ఉన్నప్పుడు నేను చేస్తానంటే పోతుంది అంటే చెప్పుకోవడాలు మళ్ళీ అవసరమా, వదిలేద్దాంలే. సరే, ఆయన చెప్పడము ఓల్డేజ్ హోమ్లో నేను ఇస్తాను సార్ అది ఇదని చెప్పడము, ఎంత ఇస్తామంటే అక్కడ క్లారిటీ లేదు చూడండి. అమ్మని అడిగి చెప్తానని, వచ్చిందా పోయిందా అప్పుడే ఏదో మాట వీళ్ళు అన్నట్టు చెప్తుంటే పోలే 20 లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తాను అన్నట్టు ఉంది. సరే ఇస్తాను, నువ్వు ఎవరిని పంపిస్తావంటే ధీమాన్ పవను అలాగే ఇమానుయల్, నేను ఇమానుయల్కి పంపించి ఇస్తాను, ఎవరి టాలెంట్ వాళ్ళది చూపిస్తాంటారు. సరే వదిలేద్దాం. నెక్స్ట్ ఎవరు, ఇక్కడ తనుజకు డబ్బులు ఇచ్చి ఆయన నాగార్జున గారు ఏమంటాడు, కాదమ్మా నువ్వేం చేస్తావు అంటే, తనుజ నాకు తెలిసి కొంచెం వెల్ సెటిల్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే సీరియల్స్ డబ్బులు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం సెటిల్ అయినారు. అంటే నాకు తెలిసి మరి సంజన అంత లేకపోవచ్చేమో, సంజన అంత రిచ్ లాగా ఉంది. ఎందుకంటే ఆయన ఏదో అది కాంట్రాక్టర్ ఏదో సంథింగ్ అనుకుంటా కదా, కన్సల్టెంట్ కదా, నేను బిల్డింగ్ కట్టేటివి అవన్నీ దాంట్లో బాగా సంపాదించినట్టున్నారు. డాక్టర్ అందులో చాలా రిచ్గానే ఉన్నారు మొత్తానికి. కానీ మన తనుజ కూడా పర్లేదు, వీళ్ళతో పోలిస్తే వీళ్ళు మరీ పూర్గా కనిపిస్తారు. ఎవరు మన ధీమాన్ పవను, కళ్యాణ్, వాళ్ళతో పోలిస్తే రోంత బెటర్ అనేది ఇమానుయల్ రోంత. ఎందుకంటే యాక్టింగ్లో అంతో ఇంతో సంపాదించుకున్నాడు కాబట్టి అబ్బాయి పర్వాలేదు. వీళ్ళిద్దరు మరీ లోయరు, తనుజ రోంత మిడిల్ క్లాస్, మిడిల్లో లేదంటే ఇంకా బాగుందో మనకు తెలియదు. ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడదు, పర్వాలే సెటిల్గానే ఉంది. కానీ ఆ అమ్మాయి కూడా అమ్మాయి అందరికీ దానాలు చేస్తా ధర్మాలు చేస్తా ఏడాందు, ఏదో స్కూల్ పిల్లలకి ఏదో హెల్ప్ చేస్తాను సార్, నాకు ఎడ్యుకేషన్ పరంగా ఇష్టం అనేసి ఏదో చేస్తాను అనడము. అలాగే మా అమ్మకు మా నాన్నకి ఏమి ఇవ్వలేదు, నేను అమౌంట్ ఇస్తాను, కరెక్ట్ అలాగే ఉండాలి. నేను అదే కదా ఇందాక నుంచి చెప్తున్నది. ఎందుకు వచ్చిన ధర్మాలు దానాలు ఎందుకు నువ్వు తిట్టించుకొని కొట్టించుకొని ఇవ్వవు చేయవు ఎందుకు చెప్పాలనేది ఇందుకే. ఇస్తుంటే నీకు చేతన అయితే నీకు మనస్ఫూర్తిగా 100 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసాట, అంతేగాని చెప్పి ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతారు. సరేనా, తనుజ మాత్రం అలా చెప్పడం నాకైతే బాగా అనిపించింది. ఏమంటగమ్మంటే మా ఇంట్లో ఏం చేయలేదు సార్, నేను ఇచ్చేస్తున్నాను, చదువు కొంత ఇస్తుంటే ఎంత ఖర్చు వస్తుంది, చదువు పిల్లలకి అంత ఇచ్చినా పోతుంది. సరే వాళ్ళు ఇచ్చినప్పుడు చూద్దాం, వదిలేద్దాం. తర్వాత ఎవరు, ఇంకా మీరు ఎవరిని తీసేస్తారమ్మా అంటే ధీమాన్ పవన్ మాత్రం తనుజ ఫస్ట్ నుంచి కూడా చాలా కాంపిటీషన్గానే చూస్తుంది. గమనించారా మీరు, ఎవరిని కాంపిటీషన్ తీసుకోవట్లే అమ్మాయి. అంటే ఆ అమ్మాయి దృష్టిలో ధీమాన్ పవన్ చాలా స్టార్గా ఏమంటారు బాగా గట్టిగా కనబడుతున్నాడు. నిజం అది మాత్రం. ఎందుకంటే అబ్బాయిని పోటీ పెట్టుకుంటుంది, అంత మంచిగాను ఫ్రెండ్గాను, ఇంకా మరి కుళ్ళు పెట్టుకొని పెట్టేంత లేదు తనుజ దగ్గర, ఆ అలవాటు లేదు. లేదంటే అలాగంటే ఇమానుయల్లో లేకపోతే కళ్యాణ్ పెట్టుకుంటుంది కదా, టాప్లో ఉన్నారని తెలిసి కూడా. అలా తెలియదు కాబట్టి ఆమెకు తెలుసో తెలియకనో అబ్బాయి అంటే కొంచెం పోటీ తత్వం ఉంది ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాను. ఎందుకంటే ఈమెకైనా గేమ్లు బాగా ఆడతాడని ఏదైనా ఉంటుంది, అలా పెట్టుకోవడం తప్పులేదు. ఆ అబ్బాయిని నేను 15 లక్షలు తీసేసి వాడిని తీసేస్తాను, ఇక్కడ అదే కదా జరిగేది. కాంపిటీషన్ ఉంటేనే తీసేయని అని తెలుస్తుంది. మీరు గుర్తు పెట్టుకోండి. ఎందుకు తీసేస్తా అంటే ఆ అమ్మాయి దృష్టిలో వీళ్ళకన్నా అతనే బెటరు అని ఫీల్ అవుతుంది. అది కూడా నిజమేగా. తనుజ కళ్యాణ్ పోటీ అవుతాడు, ఇమానుయల్ పోటీ అవుతాడని తక్కువ ఉంది అమ్మాయికి. ఈరోజు మరీ గట్టిగా అనుకుంటుంది. ఎందుకంటే నా తర్వాత వాడే కదా
సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేది, తన తర్వాత వచ్చిండేది వాడే కాబట్టి వాడిని టార్గెట్ చేద్దామన్నట్టు ఉన్నట్టు, ఎందుకంటే పోటీ ఉండాలి కదా, వాడిని తీసేస్తే నేను ఇంకా ఈజీ అవుతుందనో లేదో ఏదో సంథింగ్ అబ్బా మనసులో ఉండేది మనకి ఎలా తెలుస్తుంది. అలాగా ఆ అమ్మాయి అబ్బాయిని చెప్పడము 15 లక్షలే ఈమె ఏమన్నా పెట్టుకుని ఆ 15 లక్షల అబ్బాయికి ఇచ్చేది వల్ల నాన్న ఆపరేషన్ చేయించుకుంటాడు. ఎవరైనా కానీ నాకు తెలిసి అది మేలు. చూద్దాం నాగార్జున ఏమన్నా హెల్ప్ చేస్తాడా, ఎవరైనా హెల్ప్ చేస్తారా అబ్బాయికి? ఖచ్చితంగా జరుగుతుంది చూడండి. ఎందుకంటే ఈరోజు మరీ అంత సెంటిమెంట్గా చెప్పిండేది ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ కూడా చెప్పలే. కళ్యాణ్ ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్గా ఉన్నారని బయట వీళ్ళ ఫ్యాన్స్ కానీ ఇంకా ఎవరన్నా అనుకుందాం వాళ్ళని, అందరూ చెప్తున్నది ఏమి ఫైనాన్షియల్ వీక్ ఉన్నాడు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆ అబ్బాయికి కూడా అవసరం అమౌంట్ అని కొంతమంది చెప్తున్నారు. కానీ అతనికన్నా చెప్పుకోవడంలో ఇతను కొంత సెంటిమెంట్గా చెప్తున్నాడు. మా నాన్న బాలేదు సార్, మా ఇంట్లో లేదు, అది ఇదని చెప్పడం మంచి మాట. అలాంటి టైంలో అలాంటివే చెప్పాలి. ఎందుకంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. నువ్వు గెలిచే టాప్లో ఉంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాదే ఇది అన్నట్టుగా ఉండొచ్చు. కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నాడు కాబట్టి చెప్పుకోవడం తప్పు లేదు. సరే అతను చెప్తాడు, ఎవరిని తీసేస్తావంటే ఒక్క నిమిషం, అదే ఎవరికి ఇస్తామంటే కళ్యాణ్కి ఇస్తాను. అది ఎంత బాగా ఇద్దరికి 50-50 చేసుకుందాం సార్, ఎంత బాగా చెప్తాడు కదా. ఇద్దరం కామనర్స్గా వచ్చాం సార్, ఇద్దరం 50-50 తీసుకుంటాం. సూపర్ అబ్బాయి. ఎందుకంటే మరీ అన్యాయంగా నేను ఏదో 5 ఇస్తా 10 ఇస్తా అనకుండా మనసులో అలా ఉండాలి. గెలిచేకి వస్తే ఇద్దరం తీసుకుందాం రా అని. వాళ్ళల్లో నాకు తెలిసి ఎవరు వచ్చినా తనుజ తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే అమ్మాయికి ఫుల్ స్ట్రాంగ్గా ఉంది, ఎవరు వచ్చినా పంచుకుంటాననే మాట రాదు. ఎందుకంటే ఆ అమ్మాయిలో అంత కాన్ఫిడెంట్, ఆ అమ్మాయికి ఉన్న ధైర్యము తెలిసిపోతుంది. లేదంటే ఆ రోజు అది తీసుకోలేకపోయినా టికెట్ ఫైనల్ లేదు కదా, ఆ అమ్మాయి తీసుకోదు. వీళ్ళలో ఎవరు వచ్చినా కానీ సార్ మేము 50-50 చేసుకొని పంచుకుంటాం సార్ అంటారు. ఎవరు ఇమానిల్ కానీ, కళ్యాణ్ కానీ, పవన్ కానీ, సంజన గారు వస్తే తీసుకోరు. మళ్ళీ ఒకవేళ తీసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఛాన్స్ రాక వస్తే తీసుకుందాం అనుకోవచ్చునేమో. కానీ అంత లేకపోతే ఆమె కూడా తీసుకోదు. అలాగా వీళ్ళిద్దరూ తీసుకుంటామనడము. ఇంకా ఇక్కడ మాకు మరో మలుపు ఏమి, డిమాండ్ పవన్ మరి రీతుకి ఏమి ఇస్తుంటే 5 లక్షలు పెట్టి గిఫ్ట్ ఇస్తాను సార్ అంటే, ఓరిని అయ్యా ఏంది ఓరినా బంటే అన్నట్టు, ఓరినా బంటే 5 లక్షలు గిఫ్ట్ ఏంట్రా అని కళ్యాణ్ వీళ్ళంతా నవ్వడం. ఆ అబ్బాయి అలాగే చెప్తాడు, లేదు సార్ మనకు కావాల్సిన వాళ్ళకి మనం మళ్ళీ అస్తమానం ఇస్తామా అన్నట్టుగా. మామూలు బాయ్ అట్రాక్షన్ ఉన్నప్పుడు 5 లక్షలని ఇస్తాడు, 10 లక్షలని ఇస్తాడు. ముందు నాన్న చూపించుకున్నాను ముందు పవను, సరే పవన్ ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ సంజన గారు వంతు మాత్రం ఆమె మా అసోసియేషన్కి ఇస్తుందంట అమౌంట్. తర్వాత వచ్చేసి అదేదో కాళ్ళకేదో ఇచ్చి మోకాళ్ళకేదో మనకు అవన్నీ నోరు తిరగవు, దాని గురించి తెలవు, ఏదో మోకాళ్ళకి ఏదో ఇస్తారండి. ఇదేమన్నా ఉంటే మీకేం తెలిసినట్టయితే అది కామెంట్లో పెట్టండి. అవి ఇస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళకు పని జరుగుతుంది సార్, అది నేను వాళ్ళకి ఇచ్చి 10 లక్షలు పిల్లలకి వేసుకుంటాను. ఏమనమ్మా నువ్వు రిచ్ అంటున్నావు కాబట్టి ఇచ్చినా ఇస్తావేమో, ఇలాంటి వాళ్ళు చెప్తే మేము నమ్ముతాం. ఏమంటారు? ఎవరివ్వరబ్బా, ఇస్తే ఇది సంతోషపడదాం, చప్పట్లు కొడదాం, సరేనా? అలాగా తను చెప్పడము. నువ్వు ఎవరు పోటీ అనుకుంటున్నావు అంటే ఈమె మాత్రం స్పష్టంగా ఉంది. ఈమె గేమర్ అని ఎందుకంటున్నాం తెలుసా మనందరం? ఇది కదా తనూజ నాకు మనకు ఏమంటారు, ఆపోజిట్ అంటారా, అపోనెంట్ అంటారా, ఏదన్నా అనుకోండి. తనూజకి ఇచ్చేసి 10 లక్షలు 15 లక్షలు ఎంత ఇచ్చేసి నేను తీసేస్తాను అంటే అని స్పష్టంగా తెలిసిపోయింది ఈమెకి తనే గెలుస్తుంది అని. అలా ఉంటుంది. రాజమాతతో అంత ఈజీ కాదు. అలాగే తనూజ నేను పోను సార్, నేను వెళ్ళాను. ఈరోజు మాత్రం వీళ్ళు పంచుకునేది బాగుంది. కాకపోతే విన్నర్కి ఏమొస్తుంది అబ్బా, ఇప్పుడు నుంచే పంచేది మొదలు పెడితే చూడండి లాస్ట్ నేను అన్నది నిజమవుతుంది. విన్నర్ కన్నా బయట నుంచి పోయే వాళ్ళకే ఎక్కువ వస్తుంది ఈసారి. తెలివిగా మూర్ఖంగా పోయి పైన కప్పు తీసుకునే వాడికి రాదు. అట్లాగని దగ్గరికి వచ్చినాక కొంతమంది తీసుకోరు. ఇద్దరు పోటీ పడి నేనుంటానని తీసుకోకపోతే వాళ్ళకు దెబ్బే. వీళ్ళకి ఏదైనా కానీ మెరాకిల్ జరిగి ఎవరెవరు తీసుకోవడం, నేనైతే డబ్బు తీసుకోవడమే బెటరు. అప్పుడు సోయల్ ఏదైతే చేశాడో ఈసారి కూడా అలాగే చేయాలి. వీళ్ళలో ఎవరు వచ్చినా, కళ్యాణ్ వచ్చినా, పవన్ వచ్చినా, ఇమానిల్ వచ్చినా, తనూజ వచ్చినా కానీ 50-50 పంచుకోవడమా, కప్పు తీసుకోవడమా, వెళ్ళిపోవడమా అట్లుండాలి. వాళ్ళు కష్టపడిన దానికి వర్త్ ఉండాలి కదా. అది ఈరోజు డబ్బు పంచడానికి వీటికి అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అందరూ అయిపోయినారు. నెక్స్ట్
కళ్యాణ్ మర్చిపోయినాం. నెక్స్ట్ కళ్యాణ్. కళ్యాణ్ డబ్బు తీసుకోమని చెప్తే ఏం చేస్తావు నువ్వు డబ్బుతో అంటే, తను చెప్తున్నది బాగుంది కానీ కరెక్ట్ ఈ ఈ ఈ టైంలో అలాంటివి చెప్పకుండా నాకు ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైతే కావాలో దాని గురించి చెప్పుకున్నట్టయితే చాలా బాగుండేది. ఆ అబ్బాయి గెలుస్తాడా, ఓడిపోతాడా, లేదు సెకండ్ వస్తాడా, ఫస్ట్ వస్తాడా, మనం దాని గురించి ఆలోచించకూడదు. గెలిస్తే ఒకటి, గెలిచకపోతే ఒకటి, అలా కాకుండా తనకి ఏదైతే నీడ్స్ అంటే ఏదన్నా మనకు అవసరం ఏమేమో అది చెప్పేసి తర్వాత ఏదైనా చెప్పాలి. కానీ ఆ అబ్బాయి లేదు సార్ నాకు కొంచెం తీసుకొని ఆ పిల్లలకు ఏదో ఇంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురిని నేను అడాప్ట్ చేసుకుంటాను అనేకి ఇంకా నువ్వు ఆ స్టేజ్కి రాలేదు కదా కళ్యాణ్. నువ్వు సాధారణమైన ఒక కామనర్ కదా. నువ్వు పెద్ద సెలబ్రిటీ అయినాకైతే నీకు నాకు పర్వాలేదు, అమౌంట్ దండిగా వస్తుంది నా దగ్గర, తీసుకుంటాను అంటున్నావు. ఇంకా ఒకటి నువ్వు ఏమంటున్నావు, సార్ కూడా అందుకే కేజీఎఫ్ లాగా అని అడగడానికి కారణం మా అమ్మకు ఎప్పుడో ఇంత బంగారం ఉండే, బీరువా పట్టినంత బంగారం ఉండే అంటే అది పిల్లల మాదిరి చెప్పినట్టుంది మన కళ్యాణ్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఇలాంటివి కాదు నువ్వు చెప్పాల్సింది. నువ్వు ఇంత కష్టపడి ఎందుకు వచ్చావు, నీవు పెట్టే పర్పస్ ఆ అమౌంట్కి ఏది కరెక్ట్ పర్పస్ మీద పెట్టుకుంటున్నావు అంటే జనాల్లో కూడా నీ మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది. ఏమంటారు, నువ్వు వేరే వాళ్ళకి దానం చేస్తేనో ఇంకోటి అడాప్ట్ చేసుకుంటేనో మంచి అన్నారు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. నేను మళ్ళీ తనుజాన కూడా అంటున్నా, తనుజ కూడా అంతే నీ మాదిరి ఇంట్లో ఇస్తున్నా అంటుంది. ఈ బంగారాలు చెంగారాలు అవి అట్లా అనకూడదు. ఏమంటారు, ఈ అబ్బాయికి బయట ఎలా ఉంది తెలుసా, బయట చెప్పేవాళ్ళు మన ఫ్యాన్స్, ఎవరి ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్సే చెప్తున్నారు. చాలా లోయర్ ఫ్యాన్స్ కన్నా ముఖ్యంగా రివ్యూస్ చాలామంది చెప్తున్నారు. అతని సైడ్ తీసుకున్న వాళ్ళు ఏమని చెప్తున్నారు, అబ్బాయి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వాళ్ళ ఇంటికాటి పోతే ఏమీ లేదు, అలాంటి కామనర్స్ని మనం గెలిపించుకోవాలి అని వీళ్ళు ఓ స్టంట్ వేస్తుంటే ఈ అబ్బాయి నాకు బ్రహ్మాండంగా ఉన్నట్టు వేరే వాళ్ళని నేను దత్తత తీసుకుంటాను, ఇంకొకరికి అడాప్ట్ చేసుకుంటాను అనడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. నేను ఎందుకే స్టార్టింగ్ నుంచి అందరికీ అలాగే చెప్తున్నా కదా, కళ్యాణ్ కొడుకే కాదు వీళ్ళందరికీ కూడా, అరే ఎందుకురా మీకు లేనిపోని బరువులు, మీదేదో మీరు చూసుకోండి అని చెప్తున్నది ఎందుకు, ఇలాంటి దాని కోసమే. ఇప్పుడు ఆ రోజు ఈ ముందు సీజన్లో సోయల్ గురించి ఆలోచన చేస్తే మనము వాళ్ళు చేశారబ్బా. ఈ సీజన్లో ఏ సీజన్లో జరగని అద్భుతాలు చేసిండేది సోయల్. మా ఏం పేరు అతని పేరు, మెహబూబ్ సోయల్ చేసిండేది టూ గుడ్ టూ అంటే ఇంకా సూపర్. ఇంకా దానికన్నా మించిది పదమే లేదు. ఆ అబ్బాయికి ఎంత 10-15 లక్షలు మెహబూబ్కి వచ్చింది. తనకు వచ్చేసి 20-30 పైన వచ్చింది అనుకుంటా, 25-30 వచ్చినట్టు సోహెల్కి. విన్నర్కి ఏమొచ్చింది, ఏమి రాలే విన్నర్కి. వీళ్ళిద్దరూ ఫిక్స్ చేసుకొని బయట నుంచి ఇది థర్డ్ అని చెప్పడం వల్ల మెహబూబు సోహెల్ ముందుగానే సూట్ కేసు వస్తానే మంచి అమౌంట్ వచ్చినప్పుడు లేపేశాడు. తనకు మెహబూబ్కి అలా వచ్చింది. అంత తెలివిగా ఆడాలి. ఈ అబ్బాయిలకు తెలివి లేదు, మంచితనం ముసుగులో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎవరు, పవన్ అలాగే కళ్యాణ్. వీళ్ళు ఎలా ఉండాలి, ఎంత షార్ప్గా ఉండాలి. అలాంటి తప్పు చేయకపోవడానికి కారణం తనుజకు ఉన్న మైండ్ ఎవ్వరికీ లేదు. ఈరోజు మైండ్ అంటే గుర్తొచ్చింది తనుజని. నాగార్జున సార్ ఒక మాట అంటాడు, కామెడీగానే లే పాపం, ఆయనే మరి ఇంత దగ్గర దూరం వచ్చినా కూడా ఆయన తొక్కాలని అంటాడా, ఏం లేదుగా. ఏమంటే వీళ్ళిద్దరు విలన్ అంటే అమ్మా నువ్వే కదమ్మా విలను అంటే ఆమె కనీసం అంటే ఆ షోలో కొద్దిసేపు డల్ అయిపోతుంది. ఏందిరా స్వామి నన్ను సార్ ఇట్లా అన్నాడు, అంత సెన్సిటివ్గా తీసుకుంటే ఎట్లా అమ్మా నువ్వు తనుజ, మీరేం చెప్పండి, మీరే చెప్పండి. సార్ చూసి మళ్ళీ సార్కి అర్థమైపోయింది, అమ్మా నువ్వు మరీ అంత ఓవర్ థింకింగ్ చేయొద్దమ్మా, నేను ఏదో సరదాగా అన్నాను అన్నట్టుగా తను సర్ది చెప్తున్నాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుందంటే ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా ఉండాలని ప్లాన్లో ఉంటుంది. నేను కరెక్ట్గా ఉన్నాను, నా మైండ్ కరెక్ట్గా ఉంది, నేను ఉండే విధానం కరెక్ట్గా ఉందని ఆ అమ్మాయికి ఐడియా బాగుంది, అన్నీ బాగున్నాయి. కాబట్టి ఎవరన్నా ఏదన్నా తన మీద అభాడం కానీ ఏదన్నా వేస్తే అందుకే అమ్మాయికి అంత కోపం వచ్చేది. నాగార్జున సార్ మీరు కూడా అని ఆయన కూడా అంటుంది. అందుకే లేడీ సింగం అంటారు ముద్దుగా. అందరూ ఏమంటారు తెలుసా, లేడీ సింగం అని ఎందుకు పిలుస్తారు ఫ్యాన్స్ తనుజాని. ఎందుకు కాదు, ఓస్టునైనా అని వచ్చేస్తుంది. మీరు ఎంతమంది అనుకున్నారు ఈరోజు, నాకైతే అలాగే అనిపించింది. అబ్బా సార్ అలా అంటానే డల్ అయిపోయి కొద్దిసేపు అమ్మాయి చాలా ఆలోచన నిలబడుతుంది. సారే లాస్ట్కి అర్థం చేసుకుని, అమ్మా నేను ఓవర్ థింక్ అనుకున్నా అమ్మా. ఇక్కడ ఇంకా నాగార్జున సార్ ఇంకా కొన్ని అంటాడు, నటనలో ఇవన్నీ సహజం అంటే ఆయన చుట్టుపోటు మాటలు ఎందుకు సార్ ఊరికి అనవసరంగా అమ్మాయిని ఎవరినో అనంది ఆయనకున్న మనసు ఉండదా.
ఇంత సిచ్యువేషన్లో ఆయన ఒక్క మాట అన్నా కానీ అది ఓట్లకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు, హేటర్స్కి అది కూడా ఒక పాయింట్. అమ్మాయి అందుకే కదా డల్ అయిపోతుంది. ఏమని, నీ నటన గురించి కాదమ్మా, నువ్వు అలాగే అనుకోమ్మా, ఎందుకు సార్ ఆ సూటిపోటి మాటలు? అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందా? నువ్వు ఏడ అరుస్తావు అనేసి ఆ అమ్మాయి అటుకి దడదడగా ఉంది సార్, మీరు ఎక్కడ అరుస్తారు అని ఎంత భయపడుతుంది అంటే, ఎప్పుడు మాట పడింది, మాట పడాలంటే ఎవరైనా కానీ ఒప్పుకోరు, మనసు ఒప్పదు. నిజం అది. ఎప్పుడూ దినామనిపించుకునే వాళ్ళకైతే సంజన గారు చూడండి ఎంత గట్టిగా నిలబడుతుంది. ఏమంటే నాకు ఇది మామూలే, ఆయన అంటారు నేను చేస్తుంటా, నాకు అదే బలం కానీ అనేసి ఆమె అనుకుంటుంది. లేదంటే ఆమెను అన్నట్టుగా ఏ సీజన్లో కూడా ఒక్కరినే కంటెస్టెంట్ని, కాకపోతే ఆమె చేసే తప్పులు చాలా ఉన్నాయి. తప్పులు అంటే గేమ్ కోసం ఆమె తాపత్రం చూస్తుంటే నిజంగా గేమర్ ఎవరన్నా కష్టపడ్డారంటే నేను ఎన్నిసార్లు చెప్పమనే చెప్తా, సంజన గారే ఎక్కువ కష్టపడ్డారు. అంటే అది మంచికి కానీ చెడ్డ కానీ ఏమన్నా తీసుకోండి, మీరు గేమ్లో ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. అది మంచి అయినా చెడ్డైనా నాకు అవసరం లేదు. లాస్ట్కి బాత్రూంలో శాంపుల్తో సహా కొట్లాడడమా, లేదంటే అంతగా అమ్మాయిని మన రీతుని అంతగా చెప్పడం అనడము, లేకపోతే ఏం అవసరం ఆమెకు అందేడా? తెలివి లేక కాదు, చాలా తెలివైన అమ్మ ఆమె. ఎవరు? మన సంజన గారు. గేమర్ అబ్బా, గేమర్. లేకపోతే టాప్ 5లోకి వచ్చినా అమ్మ ఇవన్నీ చేయకపోతే ఏం జరిగినా మన మంచికే అనుకోవడం అంటే ఇదే. అది చెడ్డ కానీ మంచి కానీ ఏం జరిగినా మన మంచికే. అమ్మ ఇప్పుడు నిమ్మలంగా నిద్రపోతుంది, గమనించారా మీరు? ఆ షో అయిపోతానే నిమ్మలంగా పోయి నిద్రపోతుంది. దాని గురించి చెప్తాను, ఇప్పుడే చెప్తాను, దీంట్లోనే చెప్తాను. కొంచెం మిడ్ చిన్న పాయింట్లు ఉన్నాయి, చెప్పేద్దాం. మన కళ్యాణం ఇదే బంగారు తీసుకొని మనోడు మా అమ్మకి బంగారు తీసిస్తాను అలా లేకుండా ఏదో ఇల్లు ఏదో చెప్పాలబ్బా, తెలుసుకోవాలా ఎక్కడ ఎలా చెప్పాలి, మన మీద ఎలా ఉండాలి అని. ఆల్రెడీ అబ్బాయిని సింపతి అంటున్నారు. ఆ అబ్బాయికి అంత తెలివే ఉంటే సింపతి లేదు, ఏమి లేదు. చాలామంది అంటున్నారు, నేను నమ్మనది. మీరేమన్నా అనుకోండి, కళ్యాణ్కి సింపతి తనుజ దగ్గర ప్లానింగ్ చేస్తున్నాడు. ఎవరంటే చెప్పేది ఇవి పిఆర్ బ్యాచ్లు, ఇవన్నీ చెప్పేది. మనలాంటి ఒరిజినల్ ప్రేక్షకులు అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇలాంటివన్నీ పడకూడదు. ఇంత దూరం వచ్చినాక మనం ఇంకా దాంట్లో మాయలో ఉంటే మనకేమొస్తుంది అయ్యా? వాళ్ళు గెలిస్తే మనకేమొస్తుంది? ఏమి రూపాయి ఆదాయం చెప్పండి? నిజమైన ప్రేక్షకులకు ఏమన్నా ఆదాయం ఉందంటే మనకి ఎంటర్టైన్మెంట్. అది చూస్తే సంతోషం రాలా, అబ్బా ఈరోజు బాగుంది ఎపిసోడ్, ఎవరు మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని అలా ఉండాలి. ఏమంటారు మన ప్రేక్షకులు? మన అక్క చెల్లెలు కూడా మీరు కూడా చెప్పండి అమ్మా, ఏమంటారు? నిజమే కదమ్మా, మనకు కావాల్సింది ఏమి? ఎందుకు ఏడుస్తాం? మన సీరియల్ చూసి ఎందుకు ఏడుస్తాం మనం? మనకేమైనా ఇంట్లో తక్కువ ఏడుస్తామా? వాళ్ళు బాధపడితే మన బాధలా తీసుకుంటాం, ఆ రోజు ఎంటర్టైన్మెంట్ కోసం ఏడుస్తాం, నవ్వేటప్పుడు నవ్వుతాం. అలాగే ఉండాలి. ఇప్పుడు కళ్యాణ్ని అందరూ ఎలా అంటున్నారు తెలుసా బయట? సింపతి అని. ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ఏదో లాభం ఉందమ్మా, మనకేముంది లాభము? వాళ్ళకి అలాగంటేనే కొంతమంది వచ్చి ఇంకా కొంతమంది లైక్ ఎదం వాడు సింపతి కాటేస్తున్నాడు. తనూజ దగ్గర పోయి బయటికి పోయి ఎట్లా గట్టలు చూసారా, గమనించారా? నిన్న ఏమన్నారంటే ఆ అమ్మాయి వద్దనుకొని వస్తే వీడు సింపతి కార్డు కోసం ప్లాన్ చేసి తను వస్తానే బయటకు వచ్చేసి కూర్చున్నాడు పోయి. ఏం చూసి వచ్చారు వీళ్ళు? పోయి మనసులో పోయి దూరి వచ్చినారా? ఎవడైనా కానీ దూరి చూసి వచ్చినాడా? ఎవడయ్యా మీకు చెప్పింది? రివ్యూ చెప్పండిరా అంటే ఉన్నవి లేని కలిపేసా. నీకు ఏది మంచిగా అనిపిస్తే అది చెప్పండి. నా వల్ల మాత్రం నేను ఇలాగే ఉంటుంది మన రివ్యూ. మీకు నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, నచ్చిన వాళ్ళు నన్ను వేసుకునేప్పుడు నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇలాగే చెప్తా, ఇద్దరు మంచి వాళ్ళే అని చెప్తా. కావాలంటే వచ్చిన వాళ్ళే వస్తారు, మనకు మంచి ప్రేక్షకులే కావాలి. మనకి ఎక్కువ కొట్లాడే ప్రేక్షకులు కూడా అవసరం లేదు. మీరేమంటారు? సరే వీళ్ళది మామూలుగా ఉండేదే కానీ, సరే మనవాడు బంగారం తీసుకుని మా అమ్మకి తీస్తా, నేను పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటా చెప్తానులే, ఊపిరిలో కారితే మనవాడు అనుకుందాం. తను కూడా అదే పని చేస్తాడు. తర్వాత సరే ఎవరికి ఇస్తావురా అంటే, ఎవరికి ఇస్తావు నువ్వు చెప్పు అంటే, ఇక్కడ అబ్బాయి వీళ్ళు నాకు రేసుగురం ఎవరంటే ఈ అబ్బాయి దృష్టిలో ఇమానుయల్ కొడతాడని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఎందుకంటే గేమ్లో బాగా ఆడుతున్నాడు, వచ్చిన వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. మనోడు నాకన్నా బాగా పైన ఉన్నాడేమో అని ఈ పిల్లోడు మాయలో ఉన్నాడు. ఎవరు? మన కళ్యాణ్. ఏమంటారు? నిజమే కదా సార్, రేసు గుర్రాన్ని కొడతానంట. రేసు గుర్రాన్ని కాదు నాయనా, నీ వెనకలున్న లేడీని కొట్టాలా నువ్వు, తనుజని కొట్టాలా. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు, తనుజని కొడితే నువ్వు గెలుస్తావు. ఆ అబ్బాయికి తెలియలే రేసు గుర్రం అని. ఆ అబ్బాయికి జూలు లేని గుర్రాన్ని పెట్టుకున్నాడు. మన దానికి జూలు కూడా లేదు కదా.
అంటే ఒకరు ఆడ ఇంట్లో ఎలా ఉంటుందంటే అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరు ఇంటి ఇవ్వరు. హిమాలయాలు సూపర్గా ఉన్నాడని అమ్మాయిలో ఉంటారు. ఇప్పుడు తనుజ అనలా ఎవరు ఉన్నారు తెలుసా? తనుజ ధీమాన్ పవన్ టాప్లో ఉన్నాడు అనుకుంది, వీళ్ళిద్దరు లేరేమో అనుకుంటా ఉంటుంది. ఏంటంటే ఎంత చెప్పినా కానీ వాళ్ళు మైండ్లో కొంచెం ఎక్కడో అనుమానం ఉండనే ఉంటుంది. అరే ధీమాన్ పవన్ కూడా బాగున్నాడు కదా, నిజమే కదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ మన కళ్యాణ్ కూడా అదే. లేదంటే ఇంకా మనవాడికి ప్రేమతో ఎక్కువై మన తనుజ కాదని కళ్యాణ్కి తీసేద్దాం అనుకున్న మన ఎవరు ఇమానుయల్ మేయర్ చెప్పాడు. ఎట్లో మరి చూద్దాం, ఇంకా ఎంత వారం మంది కదా మనకు తెలిసిపోతుంది. ఇది వీళ్ళ డబ్బులో పంచుకునే విధానాలు చూస్తుంటే ఒక్కొక్కరు ఒక ఆనిముత్యాలలాగా ఉన్నారు. ఏదో కష్టపడినాం సార్, నా డబ్బులు నాకు ఇస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం సార్, నాకు ఎంతో తీంటి సార్ బ్యాగ్లో పెట్టుకొని పోతాం, అట్లా లేదే. అబ్బే మేమంతా సంఘ సేవలు చేస్తాం, రోడ్లు వేపిస్తాం, ఏమంటారు గోడలు సున్నాలు వేపిస్తాం. ఎవడికి వచ్చిందా ఈ ఎగసాట్లు? సరే నెక్స్ట్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఫైనలిస్టులుగా వాళ్ళు గోడలు పగలగొట్టడాలు, పైనుంచి పీకడాలు, ఇమానేలు, వాళ్ళంతా మనకు తెలిసిందే. కాదు ఈ వరుస క్రమం ఏదైతే ఉందో ఆడియన్స్ మాత్రం మంచి క్లియర్గా వేశారు ఓటింగు. ఇమానుయల్కు కొంచెం దడ పుట్టింది సార్, చూసారా మీరు? అతను సేవ్ అయిపోతేనే చాలా టెన్షన్ పడుతున్నాడు. ఆల్రెడీ ఆ టెన్షన్ అతను కొంప ముంచింది. లేదంటే విన్నర్ కంటెస్టెంట్ అతను. వీళ్ళ ఇద్దరితో పాటు అతను కూడా బాగా పోటీ పడాలి. కళ్యాణ్ అందుకే కదా అబ్బా అంటుండేది రేసు గుర్రం అని. ఎందుకు అంటున్నాడు కళ్యాణ్? తనకు కూడా తెలుసు మంచి ఆటగాడు ఇది ఎవరు ఇమానుయల్. అందులో ఈ మధ్య బాండింగ్ కూడా చాలా బాగా పెరిగింది వాళ్ళిద్దరికి. అది చాలా ఇది ఎట్లా వాళ్ళిద్దరికి వచ్చింది అనేది, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరు భరణితో చాలా క్లోజ్ ఉండే, మన తనుజతో క్లోజ్ ఉండే, వీళ్ళంతా దూరం అయ్యేదానికి ఇమానుయల్ మాత్రం తనతో చేరి బాగా వాళ్ళ ఫ్రెండ్షిప్ని మాత్రం పేరు పెట్టేది లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బాగా చేసుకున్నారులేండి. ఈ మధ్యలో అయినా కానీ ఉన్నంత వరకు హ్యాపీ. ఈరోజు కూడా వాళ్ళ బాండింగ్ చూస్తుంటే అదే అమౌంట్ కూడా పంచుకోవడానికి కారణాలు కూడా అవే. ఎక్కువ శాతం నాకు తెలిసి ఇమానుయల్ కన్నా కళ్యాణ్కే అవసరం అమౌంట్. ఎందుకంటే వాళ్ళు చాలా భేదస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇల్లు చూపించారు కదా యూట్యూబ్లో, మనం చూసాం ఆల్రెడీ. ఇంటికట్టి పోయి చూపించారు కాబట్టి అతనికే అవసరం ఎక్కువ ఉంది. ఫస్ట్ ధీమాన్ పవన్, తర్వాత కళ్యాణ్, ఆ తర్వాత ఇమానుయల్. లేదు ఇంకా దాని తర్వాత ఎవరైనా అంటే మన తనుజ తర్వాత ఇంకా సంజన గారు. ఎందుకంటే ఆల్రెడీ రిచ్ అంటున్నారు. అబ్బా నేను ఎన్నిసార్లు చెప్పినా ఆమె రిచ్చే. తర్వాత రిచ్ ఎవరు అంటే మన తనుజ. ఎందుకంటే అమ్మాయి సీరియల్లో బాగా సంపాదిస్తుంది. వీళ్ళు కామనర్స్ కాబట్టి వీళ్ళు ఇద్దరు వీళ్ళకన్నా కొంచెం బెటర్ పొజిషన్లో ఇమానుయల్ కూడా వీళ్ళతోనే ఉంటాడు కానీ కొంచెం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ సెటిల్గా ఉన్నాడు. చిన్న ఆర్టిస్ట్ అనేం కాదు కానీ పర్వాలేదు, అంత ఇంత సంపాదించుకొని ఇల్లు గట్లు కట్టుకొని పర్లేదు అబ్బాయి. ఇది కాకపోతే ఇంకో షో చేస్తాడు అబ్బాయి కూడా. వీళ్ళిద్దరూ మాత్రం ఇప్పుడు కామనర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ ఏమంటారు ఇప్పుడు అవసరం, ఖచ్చితంగా అవసరం వీళ్ళిద్దరికి. చూద్దాం వీళ్ళు పవన్ ఏమన్నా సూట్ కేసు తీసుకొని ఏమన్నా ఆటని మార్చేస్తాడా? ఎందుకంటే కళ్యాణ్ తీసుకోడు. ఎందుకంటే కళ్యాణ్కు టాప్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు తీసుకోరు. తనుజ తీసుకోదు, కళ్యాణ్ తీసుకోరు. ఇమానుయల్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కడో కొంచెం డౌట్ కొడుతుంది, అతనికి భయపడుతున్నాడు కాబట్టి. అది సీరియల్ చూశాడుగా, ఇప్పుడు నామినేషన్లో సీరియల్ చూశాడు కాబట్టి నామినేషన్ ఫైనాలిటీ ఎఫ్ఎఫ్ టికెట్ ఫినాల్లో వరుస క్రమం చూసి డౌట్ వచ్చింటుంది. నేను థర్డ్ ఉన్నానని గ్రహిస్తే అమౌంట్ తీసుకుంటే అది ఒక మంచిదే అవుతుంది. ఊరికే లాస్ట్ వరకు పోయి తిక్కోళ్ళ మాదిరి బయటకు వచ్చేదానికన్నా ఎంతో కొంత సచ్చిరోడి పెళ్ళికి వచ్చింది కట్నమని వీళ్ళు ఎవరు ధీమాన్ పవను సంజన గారికి ఇవ్వడు అనుకుంటా. సంజన గారికి ఇవ్వరు, ఎందుకంటే ఆయన స్టార్టింగ్లోనే తీసేస్తారు. వీళ్ళిద్దరూ సంజన గారు పోయినాకనే సూట్ కేసులు వస్తాయి అనుకుంటా. టాప్ 3కే వస్తాయి అని అనుకుందాం, లేదంటే టాప్ 4కి వస్తాయో చూద్దాం. ఎలా మారుస్తాడు? టాప్ 5 నుంచే మొదలు పెడతాడా? ఎందుకంటే టాప్ 5 నుంచి అయితే తక్కువ పెడతాడు. 5 లక్షలు పెట్టి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎట్లా పెట్టి స్టార్టింగ్ నుంచే తీసేస్తాడా? అది ఒక గేమ్ బాగుంటుంది. ఎందుకంటే సంజన తీసుకోరు అనే ఉద్దేశం నాకైతే. ఆమె బాగుంది కాబట్టి తీసుకుంటుందో లేదు చూద్దాం. అది అంత తర్వాత వచ్చేసి వీళ్ళు నేను చెప్పినట్టు భరణి గారు ఎలిమినేషన్ అయిపోయినాక కూడా తను వీళ్ళందరి గురించి చెప్పడము. ఎందుకంటే ఇంతకుముందు బాండింగ్ సరిలేదు, మనం బయటకు పోయినాక బాగుందామని ఎవరు ధీమాన్తో, అలాగే కళ్యాణ్తో కూడా ఎప్పటికీ అతనికి సరిగా లేదనమాట. కళ్యాణ్కి భరణికి ఫస్ట్ నుంచి ఇదే ఏమంటారు టామ్ అండ్ జెర్రీ లాగే ఉన్నారు వాళ్ళిద్దరికి ఫుల్ కాంపిటీషన్ ఉంది. కాకపోతే ఎక్కడో
ఇద్దరు కలిసి కొంచెం ఇతను అతని మీదకి ఎక్కుపోయేవాడు కదా, ఎవరు భరణి గారు కూడా. ఒకసారి మన ఒక్కసారి పోయినాడు. తనకు కూడా కళ్యాణ్ కూడా ఎందుకు తగ్గాడంటే పెద్దంతా ఎందుకు లేని తగ్గాడు, కానీ ఆ అబ్బాయి తగ్గేవాడు కాదు. ఆ అబ్బాయి ఎవరిని లెక్క చేయరు. నాకు దాంట్లో అతనిలో నచ్చింది ఏదైనా గుణం అంటే ఆ అబ్బాయిలో నచ్చింది, అందరికీ అదే నచ్చిండేది. ఆ ధైర్యము, ఎవరన్నా రాని నువ్వెంత అనే ఆ ధైర్యం చాలా బాగుంది అతనిలో ఉంది. మన తనుజలోనే ఉంది అనుకోండి అది. ఎవరైనా ఈరోజు నాగార్జున అదే కంట ఇందాక చెప్పలే నేను, నాగార్జున అంటేనే నాగార్జున మీదకి పోతుంది. అలాగే కళ్యాణ్ కూడా ఎవరిని కేర్ చేయని ఆ తత్వం చాలా బాగుంది. మీకు ఎంతమందికి నచ్చింది తను? ఎవరైనా ఉంటే చెప్పండి, కళ్యాణ్ అభిమానులు ఉంటే. కళ్యాణ్లో ఆ డైరింగ్ దాంట్లోనే అబ్బాయి పైకి లేయడానికి కూడా కారణం, ప్రతి ఒక్కరిని ఎదిరించడం. భరణిని కూడా మన ఏదో మిస్ అయింది, లేదంటే కానీ భరణిని కూడా ఎదిరిస్తారు. ఎందుకు అంత బాగా క్లోజ్ అయినాక ఎందుకు ఏమైనా బిడ్డనిస్తాడని ఏమన్నా తగ్గాడో ఏమో. అదే కదా, తనుజ ఏమన్నా ఇస్తాడని ఏమన్నా తగ్గాడో ఏమో, మనకేం తెలుసు. ఆ అబ్బాయి టార్గెట్ అంతా తనుజ అనే ఉంది కదా. ఈరోజు సరే వీళ్ళంతా అప్పగిత్తలు చెప్పేసి భరణి గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఇప్పుడు లైట్గా మిడ్ నైట్ కొంచెం కొంచెం అంత ఉంది అంతే. ఆ రోజు చెప్పేస్తా, కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి ముందు వాళ్ళంతా పిజ్జాలు తినేసి ఒకరి తర్వాత ఒకరు అన్నీ బాగా తినేసి 2-3 ఇంకా మిగులుతాయి అనుకుంటా కొన్ని. ఆ కొన్ని తీసుకెళ్ళి ఆమె స్టోర్ రూమ్లో దాచుకుంటుంది, లోపల పెట్టుకొని. ఎక్కడ వాళ్ళకు వీళ్ళ కొద్దీ దాచుకుంటారు, బాగా ఫుల్గా తినేస్తారు. తర్వాత భరణి కాదు, మన కళ్యాణ్ తనుజ. కళ్యాణ్ ఏమంటాడు, తనుజ దగ్గర వంట రూమ్లో కూర్చుంటే అమ్మాయి నిలబడి ఉంటుంది, ఇతను పైన కూర్చొని వారమే కదా ఇంక వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎలాగా నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు అని కళ్యాణ్ అంటాడు. ఏమైందిరా మీకు, ఎవరు చూసినా అలాగే అంటారు, పవన్ అలాగే అంటాడు, నువ్వు అలాగే అంటున్నావు, ఏముందిరా మీకు ఇక్కడ అంటే, ఆ అమ్మాయికి తెలియదు నువ్వు ఉన్నావని, అబ్బాయి నువ్వు మిస్ అవుతావని అనుకుంటున్నాడు అంతేగా. లేకపోతే ఏది నా ఇళ్ళల్లో ఏం లేదు. ఈ అమ్మాయిని మిస్ అయిపోతానే అనే భయం అబ్బాయిలో అప్పుడే పడిపోయింది. అలాగే తను బాధపడుతుంటే తనకు తెలుసు ఆ విషయం, అయితే తెలియనట్టు మన తనుజ కూడా అమ్మాయి కదా బయటపడదు. సరే అనేసి అంటుంది. అవును నాకు కూడా అలాగే ఉంటుంది, ఇంక ఇన్ని రోజులైంది కదా, ఇంక వారం అయితే ఇంటికి వెళ్ళిపోదామని ఇద్దరు మాట్లాడుకొని తర్వాత ఎక్కువసేపు ఏం లేదు ఈరోజు నైటు ముచ్చట్లు కూడా చిన్న ఉన్నది. మన సంజనా గారు పోయి వెంటనే పడుకునేసి ఆమె రిలాక్స్ అయిపోయింది ఆమె. ఎందుకంటే ఇన్నాళ్ళు పడిన టెన్షన్ అంతా ఈ రోజుతో పోయింది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎవరన్నా హ్యాపీగా ఫీల్ అయినారంటే ఆమె. ఎందుకంటే ఆమె టార్గెట్ టాప్ 5లోకి రావాలనేది అది అచీవ్ అయిపోయింది. ఇంకా అచీవ్మెంట్ సాధించేసినట్టు ఆమె. ఎందుకంటే ఆమె విన్నర్ అవుతానని ఎప్పటికీ లేదు, టాప్ 5కి వస్తే చాలు, ఆ స్టేజ్ మీదకి ఎక్కి అధ్యక్ష అంటే చాలు అంతే, అది అచీవ్మెంట్ అయింది. అంటే అతను ఫుల్గా నిద్రపోతుంది. ఇంక వీళ్ళు ఇది మామూలు అనేది, మన పవన్ తనుజ మన వీళ్ళు బాతకాన్ని వేసుకుంటుంటారు. అది ఈ వారం జరిగిన ఈ ఎపిసోడ్ మీద విశ్లేషణ. మీరు మాత్రం ఎవ్వడూ తగ్గద్దండి, ఎవరికైనా తగ్గద్దండి. అక్క చెల్లెల మన ఆడపడుచులు కూడా చెప్తున్నాను, అమ్మ ఓట్లు ముఖ్యం. అందరూ మీకు నచ్చిన వాళ్ళకి వేయండమ్మా, ఒకరికైనా కాదు. మీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేయండి. అలాగే కళ్యాణ్ అభిమానులు ఉంటే కళ్యాణ్కి వేయండి, తనుజ అభిమానులు తనుజాకు, ఇమానియల్ అలాగే పవన్ డీమాన్ పవన్ వాళ్ళు ఉన్నాయి కానీ వేయండమ్మా. 2nd 3rd తెద్దాం అబ్బాయికి, అబ్బాయిని 2nd 3rd తెస్తే ఆ సూట్ కేసు అన్న వస్తుంది. ఏమంటారు, నా మాట నిజమా కాదా? అబ్బాయికి అవసరం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇద్దరు 1-2లో ఉన్నారు, కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు 1-2లో ఎవరన్నా రాని, 3rd అన్న తెస్తే అబ్బాయికి ఒక సూట్ కేసు వస్తుంది. ఓ 15 లక్షలు 20 లక్షలు వచ్చినా అబ్బాయికి హెల్ప్ అవుతుంది, వాళ్ళ నాన్నకి హెల్ప్ అవుతుంది. మనం మానవత దృష్టితో చూద్దాం. ఇది మన విశ్లేషణ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నైట్ అవుతుంది, ఇది మార్నింగ్ పెట్టేస్తాం. ఇప్పుడు పెట్టిన ఊరికి మీరు చూరు కాబట్టి రీచ్ రాదు, ఏం రాదు. ఇప్పుడు 1:40 అవుతుంది. సరేనమ్మా, ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. జై హింద్.